స్వాగతం నేను సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఐఫోన్ని రోస్ట్ చేద్దాము. మీకు సింపుల్గా అసలు ఐఫోన్కి ఆండ్రాయిడ్కి తేడా ఏంది, ఐఫోన్ ఎందుకు కొనాలి, ఆండ్రాయిడ్ ఎందుకు కొనాలి, రెండిట్లో ఏది బెస్ట్ అనేది చెప్తా. నా దగ్గర ఐఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది. సోది లేకుండా డైరెక్ట్ వీడియోలోకి పోదాం. ఇక్కడ అప్పుడే డూప్లికేట్ వేసేసాడు. లాంచ్ కోసం చూస్తున్నాము అని వాడు లాంచ్ చేసి అమ్మేస్తున్నాడు డైరెక్ట్. ఇక్కడ అప్పుడే డూప్లికేట్ ప్రింట్ కొట్టారా. రే ఇంకా సేల్సే స్టార్ట్ అవ్వాల, బుకింగ్ చేసుకున్నారు. షిప్పింగ్ అవ్వడానికి ఇంకో 3-4 days పడుతుంది. అప్పుడే నీ దగ్గరికి ఇలా వచ్చిందిరా. ఇదంతా పిల్లమల్లి రాజు గారి పని, నాకు అర్థమైంది. 2వ నంబర్ దందా, 2 రాడ్లు 2వ బొక్క కింద. వీడైతే నాకు చిరాకు తెప్పించిండ్రా. వీడి దగ్గర కూడా వచ్చిందిరా iPhone 17 Pro. ఎలా రా, ఎలా? కార్ కింద ఎడతాడు, డోర్ కొడతాడు, అది పోతుంది. ఈడు 1,00,000 మీద ఫోన్ని దాని మీదకి వెళ్ళి తీసుకుపోయి అది పగిలిపోగానే రిగ్రెట్ ఫీల్ లేకుండా పడేసిండు. అంత బలిసినోడు ఈడు. ఇలా జీవితంలో నువ్వు ఇంకా మారవా? అన్నీ పెట్టాడు. వాచ్ పెట్టాడు, ఫోన్ పెట్టాడు, ల్యాప్టాప్ పెట్టాడు. ఒక పని చేయరా, దుల్లి పెట్టు, పోయిని మొగ్గ పెట్టరా దాని కింద. బాగానే సేమ్ ఐఫోన్ లాగా ఉండేవి డూప్లికేటే మనకి 100 దొరుకుతాయి. జస్ట్ 2,000లో కంప్లీట్ అయిపోతాయి. అలాంటి డూప్లికేట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీ దగ్గర ఉన్నట్టుంది. అరే ఐఫోన్ ప్రో మోడల్ ఇంకా లాంచ్ కాలేదు. వీడి చేతికి ఎట్లా వచ్చిందిరా, వీళ్ళ చేతులకి ఎట్లా వస్తున్నాయి రా అవి. ఏరా నీతి లేని కుక్క. అది వెళ్ళి ఆడి చెయ్యి మీద పడి, ఆడి చెయ్యికి బొక్కబడి బ్లడ్ ఎడితే ఐఎమ్ సో హ్యాపీ రా. మళ్ళీ వీడు కళ్ళ అద్దాలు పెట్టుకొని కొడుతున్నాడు దాన్ని, తీటప్పుగాడు. అందరికంటే గుండె నున్నగా గీసేసింది ఈ ఎదవండి, ఈ జాంపొండి ఎదవ, ఈ ఎదవ శాడిస్ట్ ఎదవండి. ఒక పని చేయరా, నీ మొగ్గ పెట్టుకొని కొట్టుకో. వీడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే, ఒక నూనెలో సలసలా సాగుతున్న సలాకం తీసుకుని తీట పువ్వు అని డీపు మీద రాయాల. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. మరీ అంత ఎరుపు వారా. ఐఫోన్ కనిపెట్టినోడు. అది వీకుతే అంట, అటు ఫ్లాష్ వెళ్తాదంట, ఇటు 3 బొక్కల కెమెరా వెళ్తాయంట. అరే ఇది 2 నంబర్ దందా కూడా కాదురా, 5 నంబర్ దందా ఇది. జస్ట్ మోడల్స్ రిలీజ్ చేస్తే చాలు, రూమర్స్ వస్తే చాలు, దాన్ని డూప్లికేట్ చేసి వాడేస్తారు, ఇట్లా అమ్మేస్తారు. चेक करो फाइनली iPhone 17 Pro Max. अरे अरे क्या हुआ, ये क्या है भैया? అట్లా ఉంటుంది పరిస్థితి. भाई जो मंगाता वही मिलता, समझा? अरे भैया ये क्या दिए हो आप? अपना फोन में सील है ना कुछ है. ఇప్పుడు ఐఫోన్ గురించి, ఐఫోన్ ని రోస్ట్ చేద్దాం. ఐఫోన్ అనుకో, నా ఇల్లు కావాలా నీకు, నీ స్టోరేజ్ ఫిల్ చేసుకోవడానికి, ఆ స్పేస్ కి. అట్లా ఉంటుంది పరిస్థితి. ఇల్లు నిండా సామాన్లు నింపకుండా ఖాళీగా వదిలేసినా కానీ నిండిపోతాయి. ఎందుకంటే ఆ 128 GB కూడా సరిపోదు ఐఫోన్ లో. మా మమ్మీ ఫోన్ 20,000, 8,256 ఫోటోస్, దాంట్లో అడ్డమైన చెత్త ఉంటుంది. ఆ యాప్ ఉన్నదని ఆ యాప్ తప్ప ఇంకెవరికి తెలియదు. అట్లాంటి యాప్స్ కూడా మా మమ్మీ ఫోన్లు ఉంటాయి. స్టిల్ ఒక్క కంప్లైంట్ కూడా ఇయ్యాలి ఆ ఫోన్. నువ్వు ఒక ఫోటో ఉంచనియో, వీడియో ఉంచనియో, యాప్ సంగతిగా దేవుడు తెలుగు. ఇన్స్టాగ్రామ్ కూడా అన్ఇన్స్టాల్ చేసిన, ఇంకేమున్నాయి నా దగ్గర, క్యాలెండర్ తప్ప. ఆండ్రాయిడ్ లో 62 GB ఎలాగో ఐఫోన్ లో 128 GB అలాగా నిండిపోద్ది. మళ్ళీ నువ్వు ఆండ్రాయిడ్ని ఏ కేబుల్తో ల్యాప్టాప్కి పెట్టినా ఫోన్కి ఏం కాదు. కానీ అప్పుడప్పుడు నువ్వు వేరే కేబుల్ తీసుకొచ్చి నీ ల్యాప్టాప్లో ఐఫోన్ని గుచ్చావనుకో, खत्म, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. ఐఫోన్ అప్పుడు కొన్నిసార్లు లాక్ అయిపోతుంది. నాది అయింది. మళ్ళీ దాన్ని పెద్ద ప్రాసెస్తో తీసా.
సంథింగ్ ఏదైనా కథలు పడదామన్నా కానీ ఐఫోన్లో పడలేవు, బట్ ఆండ్రాయిడ్లో విచ్చలవిడిగా పడేయచ్చు. ఫేక్ అకౌంట్ చేసిండు, ఇది ఫేక్ అకౌంట్. ఐఫోన్లో నువ్వు ఛార్జింగ్ పెట్టినావు అనుకో, దాన్ని గట్టిగా వాడినావు అనుకో, 5 గంటల్లో ఖతం. అదే ఆండ్రాయిడ్ అనుకో, నీకు ఆగుతుంది కొద్దిసేపు. సపోర్టింగ్ ఎక్కువ మాటలు వద్దు, సింపుల్గా చెప్తా. ఆండ్రాయిడ్లో నువ్వు 2 పొక్కలనే వేయచ్చు. అదే ఐఫోన్ అనుకో కేవలం పైన పొక్కనే వేయచ్చు. ఆండ్రాయిడ్ అనుకో నీకు ఫుల్, అసలు నువ్వు సేఫ్టీ వాడకపోయినా విచ్చల విడిగా ఎలా పడితే అలా కోఆపరేట్ చేస్తుంది. ఐఫోన్ అనుకో నీకు సేఫ్టీ వాడాల్సిందే, నిన్ను ఆగమాగం వెయ్యనియదు. నువ్వు అనవసరం విషయం అనుకుంటే నా ట్వీట్లు చూడబాక, నన్ను ఫాలో కాబాక. నీకు నచ్చకపోతే నువ్వు ఫాలో కాబాక. ఆండ్రాయిడ్ అనుకో చాప దోమినట్టు దోమొచ్చు నువ్వు ప్రతిదాన్ని. కథలు పడవచ్చు, పిచ్చి పిచ్చి మెసేజ్లు వస్తాయి, క్రోమ్ని అడ్డదిడ్డంగా తిప్పి పడేయచ్చు. బట్ ఐఫోన్ అనుకో అంత ఈజీ కాదు. మూసుకొని ఉన్నామంట. సింపుల్గా చెప్పాలంటే ఐఫోన్ అనేది జీబలుగా ఉంటుంది, కెమెరా అయితే ఎక్సలెంట్ ఉంటుంది, బట్ నువ్వు కథలు పడలేవు. ఆండ్రాయిడ్ అనుకో నువ్వు ఎన్నైనా కథలు పడవచ్చు, కెమెరా లవడలాగా ఉంటుంది, ఛార్జింగ్ జీబలుగా ఉంటుంది, ప్రతిదీ జీబలుగా ఉంటుంది. టచింగ్ కాన్సెప్ట్ కావాలి. టచింగ్ కాన్సెప్ట్ అంటే నేను నిజంగా కావాలా? ఐఫోన్ పగిలింది అనుకో, గ్లాస్ కానీ ప్యానల్ కానీ, నీ జీబ్ అలిగిపోతుంది. ఎందుకంటే కాస్ట్ 20K ప్లస్ ఉంటుంది. అదిరిపోయేటట్టు గోలు దింపితే ఆండ్రాయిడ్ అనుకో 5,000లో పని అయిపోతుంది. నువ్వు సూపర్ రా. ప్యానల్ గ్లాసు 2 పనులు అయిపోతాయి. నన్ను అడిగితే ఆండ్రాయిడ్ని విచ్చలవిడిగా వాడేవాడికి ఆండ్రాయిడ్ బెటర్. పరిగెత్తు వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. గాడ్ ఈస్ గ్రేట్. లేదు నేను అంత విచ్చలవిడితనాన్ని కోరుకోను అంటే ఐఫోన్ బెటర్. తెలిసి మావా నీకున్నంత పెద్ద వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా, అంత పెద్ద వలిపోయింది రా. నేను 2 వాడాల్సి వస్తుంది, ఎందుకంటే నేను విచ్చలవిడిగా వాడే రకం. రైట్ ఇస్టా లెఫ్ట్ ఇస్టా? సెంట్రిస్ట్. దట్స్ ఇట్. లేకపోతే నాకు ఐఫోన్ అవసరం లేదు. iPhone 16 distribution Manasvi. Thank you. You're welcome. Manogna. Thank you. You're welcome. స్కూల్లో పిల్లల్ని పిలిచి చాక్లెట్లు పంచినట్టు ఐఫోన్లు పంచుతున్నారు. Himabindu. You're welcome. Thank you. ఆ పిల్లలు చూడరా ఎంత డీసెంట్గా ఉన్నారు. 70,000 వర్త్ గల ఐఫోన్ ఇస్తే జస్ట్ థ్యాంక్ యూ అని అగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. Thank you. Thank you. అదే మన ఇండియాలో ఉండే పూరులు ఉంటారు, జస్ట్ నువ్వు ఐఫోన్ ఒక పాత మోడల్ ఇచ్చినా కానీ పిచ్చి పిచ్చిగా ఎగురుతారు. మెయిన్లీ మన పూరిలు. శంకనాకి పోండి. ఒక బలిసినోడు ఐఫోన్ని నేను గిఫ్ట్ ఇస్తా, బట్ నాతో స్టే చేయాలి ఒక నైట్ అంటే కొన్ని వేల మంది అమ్మాయిలు వాడికి కమెంట్లలో మెసేజ్లు చేసినారంట. కట్ చేస్తే వాడు 4 తీసుకెళ్ళి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. నేను లైకుల కోసం చేయట్లేదు, లైకుల కోసం, ఫాలోయింగ్ కోసం, ఫేమస్ కోసం కాదు.